హాయ్ అందరికీ నమస్కారం. A19 అనే ఈ మీడియా ఛానల్‌లో ప్రతిరోజు జరిగే కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ పైన మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక వీడియో చూసాను నేను. తీన్మార్ మల్లన్న ప్రధాని జై మల్లన్న అంటూ ఒక ఆయన మల్లన్న వెనకమ్మట దిగుతట్టుంది ఆయన ఎవరో తెలవదు పిల్లాడు. జై మల్లన్న కాబోయే ప్రధాని అంటున్నాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వు ప్రధానేంద్రవే వెనకనే నిలబడి స్లోగన్ చెప్పిస్తున్నావు. మన స్థాయి ఏంది, మన లెవెల్ ఏంది, మన బతికేంది అనేది చూసుకోవాలి కదా. అంతో మాట్లాడిస్తున్నావు జై మల్లన్న జై ప్రధాని అని. ఇలా ఎమ్మెల్సీ అయినామంటే కూడా నువ్వు నీ సొంతంగా ఏం కాలే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి దయ ద్వారా నువ్వు ఎమ్మెల్సీ అయినావు. గుర్తుపెట్టుకో. ఇలా బీసీ రాజ్యాధికార పార్టీ పెట్టంగానే నువ్వు సరే ఎవరికైనా ప్రధాని అయ్యే హక్కు ఉంది, స్వాతంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే బీసీ ప్రజలను వంచి మోసం చేసి ప్రజల ముందుకు వస్తున్నందుకే కోపాలు వస్తున్నాయి జనాలకి. ఇప్పటివరకు నువ్వు బీసీ ప్రజలకేం చేయలే. అప్పుడు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఎస్సీ ఎస్టీలని వెంట తిప్పుకొని వాళ్ళందరూ నాగం చేసినావు. ఆ నినాదాన్ని పక్కన పెట్టినావు, అయిపోయింది. తర్వాత చాలా రకాలుగా వేషాలు వేసినావు. ఇప్పుడేం కొత్త దుకాణం బీసీ రాజ్యాధికార పార్టీ అని పెట్టినావు. ఈ బీసీలను ఎంతవరకు ముందు తీసుకుపోతావో అర్థం కావట్లేదు. బీసీలను ముందు తీసుకుపోతావా, ఇంకో 6 నెలలు చూసి ఆ కాంగ్రెస్లో బీజేపీలో కలుపుతావా అంటారు జనాలు. ఇంతకీ మరి ప్రధాని అని అంటుండు ఆ పిల్లాడు. ఏ దేశానికి ప్రధాని? ఆఫ్ఘనిస్తాన్ ప్రధానా, భారతదేశ ప్రధాన? అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఆ జెండా రంగు, ఆ వ్యవహారం, ఆ కథ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ కళ్ళ జెండాలే అట మరి అంటారు జనాలు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. దయచేసి నువ్వు ప్రధాని అనే కళలు కనడం బాన్ చేసి బీసీలకు ఏం చేస్తావు, బీసీ రాజ్యాధికారాన్ని ఏ విధంగా సాధిస్తావు, నీ ఆలోచన ఏంది, నీ విధానం ఏంది అనేది ప్రజలకు చూపించు. ప్రధాని చేయాలా చేయొద్దా, అసలు నువ్వు ఎంతవరకు తీసుకుపోతావు అనేది జనాలు ఆ పని జనాలు చూసుకుంటారు, నువ్వుగా చూసుకునేది. కాబట్టి ఈ పనికిరాని కామెంట్లు, పనికిరాని స్టేట్మెంట్ ఇచ్చే ముందు కాస్త వెనక ముందు చూసుకొని ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.